నెలకి 50,000 నుండి 60,000 ఆదాయం రన్ టైలర్ యాప్లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి. ఇదేంటలుడు ఉన్నట్టుండి ఇలా మారిపోయావేంట్రా? తప్పు. స్వామిని ఒరే గిరే రారా పొరా అనకూడదు స్వామి. తప్పే స్వామి. అవును, తమరు సైట్ సీయింగ్ కూడా గుడికెళ్ళరు, అలాంటిది ఏకంగా మాలేసుకుని ఇంత నిష్టగా మాట్లాడుతున్నారు. ఇంత జ్ఞానోదయం తమరికి ఎప్పుడు కలిగిందో? బుద్ధుడికి బోధి చెట్టు కింద ఉన్నప్పుడు, నాకు నిన్న తాగుతున్నప్పుడు. ఓహో, ఇంట్లో ఒకడిని పవిత్రమైన మాలేసుకున్నాను. నా ఇంట్లో వాళ్ళైతే మందు తాగరు, మాంసం ముట్టరు. ఏంటి వేళాకోళంగా ఉందా? మీరు అపార్థం చేసుకున్నారు. నేనేమన్నానంటే, ఇంట్లో ఒకరు మాల వేసుకుంటే ఆ ఇంటికి చెందిన వారు ఎవరైనా మందు తాగరు, మాంసం ముట్టరు, అంతే. మీరు తాగొచ్చు, మీరు తినొచ్చు. ఎస్. నన్ను చంపకురా. 5 ఏళ్లుగా మందుకు అలవాటు పడ్డ నాలిక సడన్ గా మానమంటే ఎలా? మళ్ళీ మీరు అపార్థం చేసుకున్నారు. మిమ్మల్ని తాగొద్దని లేదే, నా ఫ్యామిలీ మెంబర్స్ తాగకూడదన్నాను, అంతే. అసలు ఏంటి స్వామి నీ ఉద్దేశం? ఇదిగో, మీరు అనవసరంగా భుజాలు దడుకుంటున్నారు. మీరెందుకంటే ఫీల్ అయిపోతున్నారు? నేనేమన్నా మీ ఫ్యామిలీ మెంబర్నా? నేనన్నది ఏంటంటే, హరిపోయిన రికార్డ్ లాగా చెప్పిందే చెప్పొద్దు. నేనేం చేయాలో నాకు బాగా తెలుసు. జస్ట్ మినిట్. ఇప్పుడు ఓకేనా? స్వామియే శరణమయ్య, అంతా నీ దయ. మావా, స్వామియే శరణమయ్యప్ప. చాలా ఏంట్రా పీటర్ గారింట్లో సీరియల్ ఎట్లేశారు? నీకు తెలియదా? పీటర్ గారింట్లో అయ్యప్ప పూజ. పీటర్ గారింట్లో అయ్యప్ప పూజ ఆశ్చర్యంగా ఉంది. రండి. మీ రెండోవాడు శబరిమలే వెళ్ళాడా? ఆహా, పర్వాలేదే. చూడండి బావగారు, మీకు విషయం చెబుతాను, ఏమీ అనుకోరు కదా. మీ వాడు ఎప్పుడు చూసినా పీటర్ ఇంట్లోనే ఉంటున్నాడు. పొద్దస్తమానం వాడు కూతురు జూలీతో ఎక్కలు పక్కపక్కలు. అదేమిడు బావగారు, వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది. చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీ వాడు ఆ అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఓ పిడుగులాంటి బాంబేస్తాడు. అలాంటిదేం జరగకముందే మీ వాడిని అదుపులో పెట్టుకోండి. ఏదో బావగారు కదా అని చెబుతున్నాను, జాగ్రత్త పడండి. మా అల్లుడు కూడా ఆఫీసుకు ఫోన్ చేసి చెప్పేస్తాను. అమ్మాయి పేరు మంజుల, బిఎస్సి వరకు చదువుకుంది. లక్ష్మీదేవిలా లక్షణంగా ఉంటుంది. ఇక ఆస్తిపాస్తులంటారా, కోటీశ్వర్లు బిడ్డ, ఒక్కగానొక్క కూతురు. మీకు గనక నచ్చితే ఇదిగో ఈ ఫోటో చూడండి. అమ్మాయి చాలా బాగుంది కదండి, అందంగా ఉంది. ఎందుకైనా మంచిది ఓసారి తమ్ముడు అభిప్రాయం కూడా కనుక్కో. వాడిని అడగడం ఎందుకు నానా? మనం ఓకే అంటే వాడు తాళి కట్టేస్తాడు. అమ్మాయి లక్షణంగానే ఉంది. ఓ పని చేయండి, ముందు పెళ్లి చూపులకు ఏర్పాటు చేయండి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. అలాగేనండి. శుభం, వెళ్ళొస్తానండి. ఆపండ్రా, ఇంకా కన్ఫర్మ్ కాలేదురా. జూలీ, నువ్వు అమ్మాయిని చూసి నచ్చిందంటేనే నేను తాళి కడతాను. నాకు నచ్చలేదంటే నువ్వు అలా అనవు, నీకు నచ్చుతుంది. చూద్దాం. చూడు రే, అమ్మాయిని చూడటానికి మీరు నాతో వస్తున్నారు. ఓకే ఓకే ఓకే. అలాగే పెళ్లి కొడుకు కూడా కాఫీ ఇవ్వమ్మా.
పెళ్లి కొడుకు అన్నయ్య గారికి కూడా కాఫీ ఇవ్వమ్మా. అమ్మాయి మాకు బాగా నచ్చిందండి. అయితే ఇక ముహూర్తాలు పెట్టుకోవడమే ఆలస్యం. చాలా సంతోషం. పేరయ్య గారు, పెళ్లి కొడుకు అన్నయ్యకి ఇంకా పెళ్లి కాలేదంటగా? అదో ప్రశ్నటండి. చేతి ఖర్చుల కోసం 5ో 10ో ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యని యాచిస్తూ ఉంటాడు. అలాంటి వాడికి పిల్లనెవడిస్తాడండి? ఓ. తమ్ముడిని వచ్చే నెలలోనే జాబ్లో జాయిన్ అవ్వమని ఫారెన్ నుంచి ఆర్డర్స్ వచ్చాయి. మనం ఈ నెలలోనే ముహూర్తం పెట్టుకుంటే పెళ్ళయ్యాక భార్య భర్తలు కలిసి హ్యాపీగా ఫారెన్ వెళ్ళడానికి బాగుంటుంది. అయితే వచ్చే వారమే మంచి ముహూర్తం ఉంది. ఆ రోజే పెళ్లి జరిపించేద్దాం. సారీరా, వస్తారా? పెళ్లి చూపులు చిన్నోడు కన్నా నాకు తెలియదురా. మీ అన్నయ్య చెప్పలేదు, పెళ్ళిళ్ళ పేరయ్య చెప్పలేదు. చెప్పుంటే అసలు వచ్చేవాడిని కాదు. పోతే పోయింది వెధవ సంబంధం. అయినా అమ్మాయి ఏంటి అలా దిష్టి పెడతలా ఉంది? నాకేం నచ్చలేదు బాబు. మొత్తానికి పెద్ద గండం తప్పింది. నీకున్న పర్సనాలిటీకి టాలెంట్కి ఐశ్వర్యరావు లాంటి అమ్మాయి వస్తుంది. ఈ దిష్టి పెడతకే నేను తగనంటే ఇక ఐశ్వర్యానికి నేను ఎలా తగ్గవాడినవుతాను? నాకు పెళ్లి కాలేదని నేను బాధపట్టలేదు, కానీ రేపు పిల్ల నీకు కాదు తమ్ముడు కానీ ఒక్క మాట చెప్పొచ్చు కదా. అసలు నేను అక్కడికి వెళ్ళేవాడిని కాదు. ఇలా అవమానించే కంటే మా రెండో వాడు చచ్చాడని చెప్పి ఈ పెళ్లి చేయొచ్చు కదా. చూడశోక్, జలపాతం చూసేవాడికి కింద పడిపోతున్నట్టుగా కనిపిస్తుంది. కాని అది మరుక్షణమే పరవళ్లు తొక్కుతూ నదిగా పరుగులు పెడుతుంది. నిన్ను చూసేవాడికి నువ్వు తక్కువగా కనిపించొచ్చు, కాని నువ్వు ఎంత ఎత్తు ఎదుగుతావో నాకు తెలుసు. ఇది నీకు అవమానం కాదు, నువ్వు ఎదగటానికి ఉపయోగపడే అనుభవం. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు నువ్వు క్రికెట్లో పెద్ద ఆటగాడివవుతావు. ఈ రోజు నిన్ను చూసి అవమానించిన వాళ్ళందరూ ఆ రోజు నిన్ను చూసి సిగ్గుతో తలదించుకుంటారు.